నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్ సభ్యులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ప్రమాణస్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్వాతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ను 16 మంది కాంగ్రెస్, 11 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, 2 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 33 మంది కౌన్సిలర్లు చేతులు లేపి ఓటు వేయడంతో ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. వైస్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాసర్ల గోదావరి స్వామి ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ సైతం ఎన్నికలో పాల్గొన్నారు. 16 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఓటుతో 17 ఓట్లు మాత్రమే పొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. के नाम पर हलफ लेता हूँ कि दस्तूर हिंद मुल्की के तहत निर्वहिంచాలని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాదల్ల గోదావరికి అనుకూలంగా కాసేపు అలానే ఉంటాడు. నోట్ చేయండి. కామారెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నిక చేయబడిన నేను దేవుని నామమున ప్రమాణం చేసి గంభీరంగా ప్రతిజ్ఞ చేయుచున్నది ఏమనగా, మున్సిపల్ చైర్పర్సన్గా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా నా విధులను సక్రమంగా నిర్వహించుటకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేయను వెల్లడించదని ప్రమాణం చేయుచున్నాను. అనే పేరు గల నేను కామారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక చేయబడిన నేను దేవుని నామమును ప్రమాణం చేసి గంభీరంగా ప్రతిజ్ఞ చేసిన ఏమనగా, మున్సిపల్ చైర్పర్సన్ గా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా నా విధులకు సక్రమంగా నిర్వహించక అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ తెలియజేయను వెల్లడించడానికి ప్రమాణం చేస్తున్నాను. నాలాంటి ఒక సాధారణ ముదిరాజ్ అమ్మాయికి ఇట్లాంటి గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి నా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి ఇంత మంచి అవకాశాన్ని, ఈ పదవిని మాకు అందజేసిన శ్రీ గౌరవనీయులైన షబ్బీర్ అలీ గారి నా నమ్మకాన్ని నిలబెట్టుకొని మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా మేము పట్టణ అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకెళ్తాం. అలాగే కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్.
కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, కౌన్సిలర్లతో కలిసి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు మరియు స్థానిక ఎమ్మెల్యే తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి, ఎన్నికల వరకే పార్టీలు, ఆ తర్వాత అందరి సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందాం అని షబ్బీర్ అలీ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతో కలిసి 22 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల అండతో ఉమారాణి చైర్మన్గా ఎన్నికయ్యారని, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కిందని ఆయన వివరించారు. అందరం కలిసికట్టుగా పట్టణాన్ని అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. 500 కోట్ల రూపాయలు నిధుల లక్ష్యం, 300 కోట్ల రూపాయలు ఖరారు. కామారెడ్డి అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి రూ. 1000 కోట్లు ఇస్తున్న నేపథ్యంలో కామారెడ్డికి కూడా 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం, ప్రత్యేక నిధుల కింద 300 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటికే పట్టణంలో రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాగునీరు మరియు మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా దూరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 80 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి చివరి నాటికి తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని, వచ్చే నెలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే వీధి వ్యాపారులకు సరైన ఉపాధి చూపిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని మానవీయ కోణంలో స్పందించారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై విమర్శలు. స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మాటిమాటికి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నిజానికి ఆయనే అవినీతి కింగ్. రైతులు డిగ్రీ కళాశాల కోసం సేకరించిన భూములను అరోరా కళాశాలకు అప్పజెప్పిన చరిత్ర ఆయనది. ఆ భూమిపై కాలేజీ వాళ్లు నేడు 18 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, 45 ఏళ్లలో తనపై ఒక్క చిన్న కేసు కూడా లేదని గుర్తు చేశారు. గతంలో కేవీఆర్కు రాజకీయ జన్మనిచ్చింది తానేనని, ఆయనకు ఎమ్మెల్సీ బి ఫారం ఇస్తే టికెట్ అమ్ముకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆకాశం మీద ఉమ్మితే అది మన మొహం మీదే పడుతుందని ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు. పాలకవర్గానికి హెచ్చరిక. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలు హర్షించేలా పనిచేయాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని షబ్బీర్ అలీ హెచ్చరించారు. తనకు మంచి పేరు తెచ్చేలా, పారదర్శకమైన పాలన అందించాలని నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు. ఓన్లీ దిస్ ఇస్ ద లోకల్ లెవెల్ అండ్ నాట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ కాదు. మాకు సంబంధించిన ఇక్కడ అవసరంకి ఎలా డెవలప్మెంట్ చేసుకుందామనే ఉద్దేశంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నిజామాబాద్ కామారెడ్డి నాయకులు వచ్చినప్పుడు మరి సీఎం గారు ఏమన్నారంటే నిజామాబాద్ ఎట్టి పరిస్థితులు రావాలా, నిజామాబాద్ చైర్మన్ ఆమె కూడా ఉమారాణి మేయర్గా అయిపోయింది అక్కడ, అది కూడా శుభాకాంక్షలు. దాంతో సహా కామారెడ్డిలో కూడా ఇప్పుడు 2 ఉమారాణీలు అయిపోయింది. ఈమె కూడా ఉమారాణి కామారెడ్డిలో కూడా గెలుపుకుంది. అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎలక్ట్ అయిన వాళ్ళకు మీ ద్వారా హామీ ఇస్తున్నాను, ఇక మీకు ఏం మీ దగ్గర అభివృద్ధికి కొరత లేకుండా మనం ఫుల్ కలిసి అభివృద్ధి చేద్దాం. అన్ని ఇప్పుడు మా ఇతర పార్టీ వాళ్ళు కూడా కలిసికట్టు ఎలక్షన్ అయిపోయింది, గొడవలు కథం. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు అందరు కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరు కలిసి కట్టి మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకునేది అయిపోయి టైం కథం. ఇప్పుడు డెవలప్మెంట్. నేను మన ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అరే బాబు కరప్షన్ అంటున్నావు, కరప్షన్ కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ భూములు ఎవరో బాబు అమ్ముతున్నది? అరోరా కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ భూములు బాబు మీద ఒక్కొక్క ₹2 రైతుల కష్టాలతో కొన్న భూములు బాబు. అది ఎవరు మీ నాయనదో నా నాయనదో అది కాదు. అది మన రైతుల బెల్లం మీద, ట్యాక్స్ మీద
ఆ భూములు కొన్నాం కాలేజీ పెద్దలు. దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు, 6 కోట్ల రూపాయలు వాడు దానికి మార్టిగేజ్ చేసిన, అది ఇప్పుడు 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు, నువ్వు 3+ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవై నుంచి వచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది, నా జన్మం ఇచ్చిన మా తండ్రి కేఆర్ రాజా మా కేపీ రాజారెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు, నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయింది. ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ నువ్వు పోయి అమ్ముకొని పోయినావు. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్ నేను బాగా అది ఉన్నా వేరే వాళ్ళు ఎవరేవా. నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపించండి నాకు. నా జీవితంలో ఒక మరక ఉందా? నా మీద ఒక పిటి కేసు ఉందా? నేను 9 పోర్ట్ఫోలియోలు చేసిన. నేను అపీల్ చేస్తున్న ఆల్ పొలిటికల్ పార్టీస్ తో కానీ, ప్రెస్ మీడియా వాళ్ళతో కానీ, ఇంకా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తో కానీ రండి, కామారెడ్డికి డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నాను కాబట్టి, నేను మినిస్టర్ ర్యాంక్ ఉంది కాబట్టి, దానికి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి కలిసిగా మరి బాగా కష్టపడి ఒక మంచి మున్సిపాలిటీ అని పేరు తీసుకుందాం. కరప్షన్ ఫ్రీ, కరప్షన్ అనే మాటలు ఉండకుండా ₹1 కూడా ఇవ్వాలని చైర్మన్ గారికి ప్రస్తుతంగా చెప్పేస్తాను. అమ్మా, నేను ఫలానా వాళ్లతో ఏదన్నా మీరు ఎవరైనా నాలెడ్జ్ పడినారంటే మీరు పడరు నాకు తెలుసు. అలాంటి అర్థం ఐ విల్ టేక్ యాక్షన్. అందరి మీద కౌన్సిలర్స్ అండ్ చైర్మన్ గారికి అందరికీ చెప్తున్నాను. కామారెడ్డి ప్రజలు శబాష్, మంచి వాళ్ళని గెలిపించిన బాబు. మేము షబీర్ భాయ్ మంచి చైర్మన్ తో గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నది అన్నట్టు నాకు పేరు రావాలి. నా పేరు తీసుకొస్తారని మీ అందరితో ఆశిస్తూ, కామారెడ్డి ప్రజలు మనం హర్షించాలా. ఏమైంది ఇప్పుడు? ఎందుకంటే ఈ ఎండాకాలంలో అదృష్టంగా నేను ఒక సాధారణ అమ్మాయిని, 3 రోజుల ఆడబిడ్డకి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను చైర్పర్సన్ గా నిలబెట్టిన సార్ గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక మహేష్ గారికి కూడా, మహేష్ గౌడ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా మనం పట్టణ అభివృద్ధి సాధించుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రజల సేవలో సఫలీకృతమవుతూ మన పార్టీలకి అతీతంగా ముందుకెళ్తూ మన పట్టణ అభివృద్ధిని సాధించుకొని మన పట్టణాన్ని అందరికన్నా ముందు అభివృద్ధి చేసుకొని చూపిద్దాం. జై శ్రీరామ్. కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 16 వార్డులలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరడానికి కారకులైనటువంటి, అలాగే ఓడిపోయిన వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినటువంటి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఆల్రెడీ నేను పబ్లిక్ స్పీచ్లలోనే చెప్పాను. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేస్తారు రేపు పొద్దున అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఇదంతా అర్థం చేసుకొని రేపు పొద్దున ఎలా ఉండాలనేది ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు కూడా ఏదైతే నేను గెలిచిన తర్వాత ఏదైతే తప్పులు జరగకుండా చూశానో, కరప్షన్ అనేది మున్సిపాలిటీలో ఉండదు. నేనున్న ఈ 3 సంవత్సరాలు నాతో పాటు 16 మంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చిన్న తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేగా లేనప్పుడు 7 సభ్యులు ఉంటేనే అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన నేను
ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటూ 16 మంది సభ్యులతో ఈ మున్సిపల్ సమావేశంలో మేము ఉంటాం. ఏ ఎజెండా తీర్మానమైనా ఏదైనా సరే ప్రజాప్రతినిధుల ఒత్తిడితోని అధికారులు ఏదైనా తప్పుడు సంతకం పెట్టిన రోజు వారి సస్పెన్షన్కి దారితీస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అధికారులు ముఖ్యంగా అందరూ కూడా న్యాయం పక్షాన, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్షాన అవన్నీ ఏది మాత్రము ఇబ్బంది కాకుండా రూల్స్ను అతిక్రమించకుండా పనిచేయాలని అధికారులకు నేను తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగా ఈ 3 సంవత్సరాలు మాత్రము ఖచ్చితంగా కరప్షన్ లేకుండానే ఈ మున్సిపాలిటీ ఉంటుంది. మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగానే ఉంటుంది తప్ప ఎటువంటి అన్యాయాలు జరగవని చెప్పి గత 30 సంవత్సరాలు ఒకెత్తు, ఈ 3 సంవత్సరాలు ఒకెత్తు అనేది ప్రజలకు తెలియజేసుకుంటూ నేనే మాట ఇచ్చినా ఆ మాట మీద నిలబడతానని మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ వివాహ మహోత్సవానికి గత సంవత్సరం నుంచి దాతలు వెండి వితరణ ఇచ్చినది మొత్తం కలిపి నూతన శ్రీ రాజరాజేశ్వర దేవత విగ్రహాలను చేయించడం జరిగిందని, సోమవారం రోజు ఉదయం శ్రీ అభయంజన స్వామి గుడి నుండి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఎదుర్కోలు డప్పు వాయిద్యాలతో వెళుతుండగా భక్తులు నీళ్లు పోస్తూ మంగళ హారతితో భక్తిని చాటారు. దేవాలయం ఫంక్షన్ హాల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాదాలు నిర్వహించారు అని శివాలయం కార్యదర్శి గడిల రాజేష్ ఆయన మాట్లాడుతూ, శివరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తులతో దిన అభివృద్ధి చెందుతుందని, అతి పురాతనమైన మహిమగల శివాలయం కోరిన మొక్కులు తీర్చే దేవాలయంలో సిద్ధిబుద్ధి వినాయకుడు అత్యంత మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्
సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కర సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి పూరిపై శ్రీనివాసుడాయ హరి ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,000 వెండి 2,550 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.